ముందు నిశ్చలానంద సరస్వతి గారు మోడీ గారిని ప్రశ్నించిన దానికి మీరు మీ పార్టీ సమాధానం చెప్పాలన్న మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట, 22వ తారీఖు నాడు సామాన్య ప్రజలు ఎవరు రావద్దని రామచంద్ర ఆలయ ట్రస్ట్ వారు ప్రకటించడం జరిగింది. ఎవరైనా కానీ ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత రావాలని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ వారిమైన మేము, మా కాంగ్రెస్ నాయకులు ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో మేము అక్కడికి పోయేసి ప్రజలకు మరింత ఇబ్బందులు సృష్టించకుండా మేము దూరంగా ఉంటున్నాం అంతే. కానీ సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉన్నప్పుడు, ఎటువంటి ఆటంకాలు లేనప్పుడు కాంగ్రెస్. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నాయకులు మేమందరం కూడా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడానికి వెళ్తామనే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మాకు శ్రీరామచంద్రునికి మధ్య అగాధం సృష్టించే ప్రయత్నం మీరు చేయకండి. మీరు సృష్టించినా కానీ ఆ అగాధానికి వారధి కట్టి మేము శ్రీరామచంద్రుని మూర్తిని చేరుతామనే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. మీకందరికీ ఒక విషయం, బండి సంజయ్ గారికి తెలుసో లేదో, హైదరాబాద్ నగరంలో ఉండే బీజేపీ వారికి కూడా అందరికీ తెలుసు. 2-3 దశాబ్దాల క్రితం రామానంద్ సాగర్ గారి రామాయణం సీరియల్ అనేది టీవీ ఛానల్స్ లో వచ్చేటప్పుడు హైదరాబాద్ పాత బస్తీలోని రోడ్లు కూడా ఖాళీగా ఉంటుండే, ఎటువంటి ట్రాఫిక్ లేకుండా. మైనార్టీ సోదరులు కూడా అందరూ ఇంటికి పరిమితమై ఆ రామాయణం సీరియల్ చూసేవారనే మాట మనం చేస్తా ఉన్నాం. మీరు అయోధ్య పేరుమిట, రామాయణం పేరు మీద మీరు మనస్పర్ధలు ఈ దేశంలో సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ శ్రీరాముడు అనేది మిమ్మల్ని సహించడు. మీ యొక్క ఎత్తులను ఆయన తిప్పి కొడతాడనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.